అక్రమ నిర్మాణాల తొలగింపులను అడ్డుకుంటున్న కూటమి నాయకులపై ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమళ్ల 216 జాతీయ రహదారిని ఆనుకొని మురుమళ్ల గుత్తినదేవి వెళ్లే పీడబ్ల్యూడీ పంట కాలువను ఆనుకొని అక్రమ నిర్మాణాలు సుమారు 88 గుర్తించి తొలగించాలని నోటీసులు జారీ చేయడం జరిగిందని, అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మురుమళ్ల ఇరిగేషన్ ఏఈ ఈశ్వర్ అన్నారు. ప్రధాన రహదారిపై వారపు సంత, మరోవైపు మురుమళ్లలో శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంకు వెళ్లే రహదారికి నిత్యం ట్రాఫిక్, భక్తులకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటుంటే మరోపక్క రాజకీయ నాయకులు అడ్డుకోవడం సరికాదని, తక్షణమే ఎమ్మెల్యే చర్యలు తీసుకుని అక్రమాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు ఈశ్వర్ అండి, ఇరిగేషన్ మురుమళ్ల ఐపోలవరం. అయితే గత 15 రోజుల క్రితం కాలం మీద గుత్తిదేవి ఛానల్ ఒకటి ఉంది. అది మన మురుమళ్ల సెంటర్ నుంచి మాణిక్యమ్మ గుడి నుంచి టువర్డ్స్ కొమ్మరిగిరి వైపు వెళ్తుందండి. ఆ కాలం మీద ఎంక్రోచ్మెంట్స్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు అక్రమాలు తొలగించడానికి అని చెప్పి మేము మా సిబ్బంది కలిసి రెవెన్యూ వారు, పంచాయతీ వారు మేము కలిసి తెగించడం జరిగిందండి. ఈ క్రమంలో తదుపరి ఎటువంటి ఆక్రమణలకు కానీ కాలువలకు కానీ గురైనా తక్షణమే చర్యలు ఉంటాయని చెప్పి అధికారుల వారి నుంచి వారికి చెప్పి తెగించడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో సుమారు దగ్గర ఒక 88 ఆక్యుపేషన్స్ దాకా వచ్చినాయండి. అందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన వారందరూ కూడా 15 రోజుల్లో ఎవాక్యువేట్ చేయించమని చెప్పి వారికి నోటీస్ ఇవ్వడం, తద్వారా మేము కూడా తదుపరి చర్యకు కూడా తీసుకుంటామని చెప్పి ఈ క్రమంగా విన్నవించుకుంటున్నాను.